సో వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్. ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకందరికీ ఈ యొక్క వీడియో కొంచెం శుభవార్త అనేది తీసుకొని రాబోతుంది. రైట్, ఏదైతే ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ కండక్ట్ చేసే ఆ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ RFID ద్వారా కండక్ట్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకు తెలిసిందే. ITBP వాళ్ళు టెండర్ వేశారు. సో ఆ టెండర్ అనేది గత 4-5 సార్లు పోస్ట్ పోన్ అవుతూ 26 జూన్ లాస్ట్ డేట్ అనేది ఇంకొక డేట్ ఇవ్వడం జరిగింది. బట్ దీని తర్వాత ఇంకో వేరే డేట్ అనేది ఎక్స్టెన్షన్ రాలేదు. దీని అర్థం ఏంటంటే ఈ టెండర్ అనేది ఓపెన్ అయిందంటే దాని లెక్క అనమాట. రైట్, సో ఇది ఒక అఫీషియల్ గానే ఈ న్యూస్ అండి. అఫీషియల్ గా ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను. ఈ టెండర్ అనేది ఓపెన్ అయింది. ఇక ఎస్ఎస్సిజిడి ఫిజికల్ కు సంబంధించి అండ్ ఎస్ఎస్సిజిడి రిజల్ట్స్ గురించి మరీ ఎక్కువ టైం అయితే పట్టదు అనమాట. సో ఆ విషయాలు కూడా మనం ఈ వీడియోలో చాలా డిస్కస్ చేద్దాం క్లియర్ గా. బట్ ఈ టెండర్ గురించి వివరాలు, అసలు టెండర్ సంగతి ఎందుకు ఇంత లేట్ అయింది వివరాలు కూడా ఈ వీడియోలో చాలా చక్కగా వివరిస్తాను. ఒకసారి దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ టెండర్ ఒకవేళ ఇంకా లేట్ అయితే పరిస్థితి ఏంటి, అసలు ఈ టెండర్ ద్వారానే మనకు RFID 100% కండక్ట్ చేస్తారనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అమ్మా. ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి అబ్బాయి, రైట్, సో చాలా ఈగర్నెస్ ఉంటుంది. బట్ నో డౌట్ ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఇన్ ద సేమ్ వే టైం ఎక్కువగా వేస్ట్ చేసుకోకుండా ఉన్న నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆ ఆపర్చునిటీస్ కూడా మీరు పోగొట్టుకోకుండా ప్రిపరేషన్ అనేది చేయవలసిందిగా మన సైనిక యాప్ నుంచి నేను చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి, రైట్, ఎస్ఎస్సిలో MTS కావచ్చు, కమింగ్ SSGD కావచ్చు, RPF కావచ్చు, రైల్వేస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ మీకు ఉన్నాయండి. ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టద్దమ్మా. రైట్, చూద్దాం ఈ యొక్క ఎస్ఎస్సికి సంబంధించి మన ఈ టెండర్ కు సంబంధించి వివరాలు చూసుకుంటే చూడండి. ఈ యొక్క ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అండి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ టెండర్ వేసింది, మనం గుర్తుంచుకోవాలి. రైట్, టెండర్ ID, టెండర్ రెఫరెన్స్ నెంబర్ ఇవన్నీ మనకు అన్నెసెసరీ కాదు. బట్ ఇక్కడ వచ్చేసి ఫైనల్ గా స్టేటస్ ఏమొచ్చింది అంటే, ఫైనల్ గా స్టేటస్ వచ్చేసి టెండర్ ఓపెనింగ్ అనేది బిడ్ ఓపెన్ అయ్యింది. బిడ్ ఓపెనింగ్ టిక్ అయింది అనమాట. దీని అర్థం ఏంటంటే ఇంకా మళ్ళీ డేట్ ఎక్స్టెన్షన్ ఇలాంటివన్నీ ఏముండవు. బట్ ఫర్దర్ ఇంకా ఏమున్నాయి, బిడ్ ఓపెన్ అయిన తర్వాత అసలు ఇంతేనా అంటే అలా కాదండి. జస్ట్ హై వాల్యూ ప్రైసెస్ ఉన్న ప్రతి కాంట్రాక్ట్ కు, ప్రతి టెండర్ కి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఫాలో అయిన తర్వాతనే ఫైనల్ అవుతుంది అనమాట. బట్ రైట్ నౌ టెండర్ అనేది ఓపెన్ అయ్యింది. ఆ విషయాలు కూడా డిస్కస్ చేసుకున్నాం, ఏమేమి కంపెనీస్ వచ్చాయి. దేర్ ఆఫ్టర్ టెండర్ ఓపెన్ అయిన తర్వాత టెక్నికల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది అనమాట. అసలు ఆ కంపెనీస్ సూటబుల్లా కాదా, ఎవరైతే వేశారో అప్లికేషన్ ఆ టెండర్ కి సూటబుల్లా కాదా, దాని యొక్క ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇలాంటివన్నీ ఇస్తారు అనమాట. టెక్నికల్ ఎవాల్యుయేషన్స్ జరుగుతాయి. టెక్నికల్ ఎవాల్యుయేషన్ తర్వాత ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ ఎక్కువ టైం పట్టదు. బట్ యాంగిల్ ఆఫ్ కాన్కరెన్స్ అంటే ఇంకా ఇది కూడా వేరే అథారిటీ ఇస్తుంది. బట్ నో డౌట్, రైట్, ఒక్కసారి టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత మనం దాన్ని ఫైనల్ గానే చెప్పుకోవచ్చు అనమాట. అంటే టెండర్ కూడా ఒక సర్టన్ ప్రొసీజర్ ఉంటుందండి. ఒకవేళ ఈ రోజు ఓపెన్ అయింది అంటే మినిమం నా అనాలిసిస్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 30 రోజులు కూడా పట్టొచ్చు ఇది మళ్ళీ ఫైనల్ అయ్యేదానికి. ఇంకా ఎక్కువ రోజులే పట్టొచ్చు. బట్ అంతవరకు రిజల్ట్స్ పెండింగ్ ఉంటాయనేది చెప్పలేము. రిజల్ట్స్ ముందే రావచ్చు. అది మనము రిజల్ట్స్ గురించి దీనికి మనం లింక్ పెట్టకూడదండి. రైట్, అట్ ప్రెసెంట్, రైట్. సో ఈ టెండర్ ప్రొసీజర్ అనేది ఒక వైపు వెళ్తుంటుంది. వాళ్ళు రిజల్ట్స్ టెండర్ బేస్ చేసుకొని ఇస్తారా, లేదంటే SSC ముందే ఇచ్చేసి తర్వాత మీరు ఏమైనా చేసుకున్నాయా స్వామి, మీ RFIDలతో మాకెందుకు, మేము ఇవ్వాల్సిన రిజల్ట్స్ మేము ఇచ్చేస్తాము, ఏమైనా చేసుకోండి అనేసి. ఎందుకంటే ఫిజికల్ కండక్ట్ చేస్తే అల్టిమేట్ గా CRPF, ITBP కాదు, గుర్తుంచుకోవాలా, CRPF. మరి CRPF వాళ్ళకి ఏమన్నా డేట్స్ ఇచ్చి CRPF వాళ్ళ షెడ్యూల్ మీరు చేసుకోండి అని వాళ్ళు SSC రిజల్ట్స్ ఇచ్చినా ఇవ్వచ్చు, మనము చెప్పలేమండి. ఎందుకంటే రిజల్ట్స్ గురించి ఇంకా సర్టైనిటీ లేదనమాట. బట్ CRPF ఫిజికల్ కండక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ITBPని కన్సల్ట్ అవ్వాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ కు, SSCGD కానిస్టేబుల్ కు కూడా. ఏదైతే పారామిలిటరీ ఫోర్సెస్ లో ఉన్నారో వాళ్ళందరికీ RFID ద్వారా రన్నింగ్ కండక్ట్ చేయాలండి. బట్ దాన్ని ఓవర్ రూల్ చేసి ఇక్కడ ఫిజికల్ కండక్ట్ చేసేదానికి లేదు. ఆ విషయం చాలా గుర్తుంచుకోవాలి. ఎవరైతే జూలై 10, 15, 12లో ఫిజికల్ ఉంటాయంటే ఇవన్నీ ఒట్టి మాటలు, పనికిరాని మాటలు, ఊరికి నమ్మాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇదే RFID ద్వారానే మనకు ఫిజికల్ కండక్ట్ చేయాలి అనుకుంటే మాత్రము లేట్ అవుతుందండి, నో డౌట్. రైట్, 1 month పట్టొచ్చు, 1.5 months పట్టొచ్చు. ఎందుకంటే ఈ బిడ్ ఫైనల్ అవ్వాలి. జస్ట్ ఓపెన్ అయిందండి ఈ రోజు. ఓపెన్ అంటే 26th జూన్ లో ఓపెన్ అయింది. అది ఫర్దర్ ఎవాల్యుయేషన్స్ కు పోవాలి, టెక్నికల్ ఎవాల్యుయేషన్ జరగాల, అది అక్కడ ఫైనల్ అవ్వాలా కంపెనీస్, రైట్. దాని తర్వాత ఫైనాన్షియల్ జరగాల, మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలా. బట్ ఏంటంటే ఒకవేళ హైయర్ అథారిటీ అనుకుంటే ఇది మధ్యలో ఉండగానే మీకు మీ యొక్క ఫిజికల్ ప్రాసెస్ కూడా కండక్ట్ చేయొచ్చు.
కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు, బట్ వదిలిపెడదాం, ఎందుకంటే కొంచెం ఎక్కువ టెక్నికల్ గా వెళ్ళామంటే మీకు కూడా అర్థం కాదు. సరే, ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. బిడ్ ఓపెన్ అయింది, రైట్. ఇక నెక్స్ట్ ఫర్దర్ డేట్స్ కి ఏం లేదు అండి. సబ్మిటెడ్ ఒక 3 కంపెనీలు వచ్చాయండి. 3 కంపెనీలు వచ్చాయి ఈ బిడ్ కోసం. 3 కంపెనీలు బిడ్ వేసాయి, అంటే అప్లికేషన్ వేసాయి, రైట్. సో ఇన్ఫో క్లాబ్ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ వేసింది, ఇన్ఫో క్లాబ్ సొల్యూషన్స్, రైట్. సాఫ్ట్వేర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్, టైమింగ్ టెక్నాలజీస్ ఇండియా అని 3 కంపెనీలు. ఒకటైతే ఆల్రెడీ 26 ఏప్రిల్ ఎప్పుడైతే ఫస్ట్ టైం వేసినారో అప్పుడే వేసింది అనమాట అప్లికేషన్. బట్ దాని తర్వాత ఏ అప్లికేషన్ రాలేదు. సింగిల్ అప్లికేషన్ అనేది ఇప్పుడు టెండర్ యాక్సెప్ట్ చేయరు, అందుకే రెండో అప్లికేషన్ మళ్ళీ వచ్చింది. 20 మే రెండో అప్లికేషన్ వచ్చింది. సార్ మరి రెండో అప్లికేషన్ 20 మే వస్తే అప్పుడన్నా యాక్సెప్ట్ చేయొచ్చు కదంటే, 2 ఉంటే కూడా యాక్సెప్ట్ చేయరండి. ఏదైనా బిడ్ కు ఏదైనా టెండర్ ఓపెన్ కావాలంటే 3 అప్లికేషన్స్ రావాలా మినిమం. సో ఆ మినిమం 3వ అప్లికేషన్ కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది, రైట్. సో యాజ్ యూజువల్ నేను చెప్తున్నట్టుగానే అప్లికేషన్స్ రాకపోయిండొచ్చు అనేసి అదే విధంగా జరిగింది. నిన్న ఏదైతే 26 జూన్ కు 3-5 o'clock అంటే ఈవినింగ్ టైంలో టెండర్ వేయడం జరిగింది. సో ఈ 3 అప్లికేషన్స్ రావడంతో టెండర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, గమనించాలా. ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. 28 జూన్ అంటే ఈ రోజు 28 జూన్ ఈ రోజు 3:30కు అఫిషియల్ గా ఒక వెబ్సైట్ లో అప్లోడ్ కావడం జరిగింది అనమాట. అది గుర్తుంచుకోవాలి, ఇది అఫీషియల్ అనఫిషియల్ కాదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చూసుకుందామండి. ఇక్కడ మనకు చూస్తే ఫైనాన్స్, ఇప్పుడు బిడ్ ఓపెనింగ్ సమరీ గురించి మాట్లాడుకుంటే చూడండి, ఇది ఓపెన్ చేశారు ప్రస్తుతానికి బిడ్, కానీ దాని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని టెక్నికల్ డాక్యుమెంట్స్ అవన్నీ వాళ్ళు ఏదైతే అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ ఇంకా ప్రొసీజర్ ఏవైతే ఉన్నాయో అవి కండక్ట్ చేస్తామని జస్ట్ సింపుల్ గా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతకంటే ఎక్కువ ఇక్కడ ఏం లేదు, బట్ అప్డేట్ చేశారనమాట 28 జూన్ లో, రైట్. సో ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే చూడండి, మనకు టెక్నికల్ బిడ్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ బై ది ఫార్మ్స్ డౌన్లోడెడ్ అండ్ సేమ్ విల్ బి పుట్ అప్ టు కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఫర్దర్ డెసిషన్, రైట్. సో వాళ్ళు టెక్నికల్ లో ఏదైతే డాక్యుమెంట్స్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ అనేది రెండో స్టెప్ ఉందో దానికి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని ఫర్దర్ ఏదైతే నెసెసరీ యాక్షన్స్ కోసం అయితే పంపించడం కూడా జరిగింది, ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పారు అనమాట. చూడండి, అల్టిమేట్ గా మనకు వచ్చేసి ఈ టెండర్ మొత్తం ఒకవేళ ఫైనల్ అవ్వాలి అనుకున్నా కూడా మినిమం 20 to 30 days టైం పడుతుందండి. 20 to 30 days అనేది మినిమం టైం పడుతుంది అనమాట. 3 టెండర్స్ లో ఏదో ఒకటి ఫైనల్ కావాలా, అవన్నీ సంతకాలు కావాలా. ఇంకా మరీ అర్జెంటు అంటారు కదా, రాజు దలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవ అన్నట్టు ఒక చేసేయండి ఇప్పుడే అంటే ఎప్పుడైనా చేయొచ్చు, నైట్ బై నైట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంతైతే టైం పడుతుంది అనమాట, రైట్. సో ఎస్ఎస్సి జీడీ కి రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఇక్కడ ఐటీబీపీ వాళ్ళు ఈ టెండర్స్ కండక్ట్ చేస్తున్నారు. సేమ్ ఎస్ఎస్సిజిడి ఫిజికల్ కు ఒకవైపు ఎస్ఎస్సిజిడి ఆల్రెడీ రిజల్ట్స్ ఫైనలైజ్ చేసుకునే కూర్చో ఉంటది, రైట్. సో ఇక్కడ లింక్ ఉందా లేదా, అసలు ఏంటి పొంతన, వాళ్ళు ఎందుకు ఇష్యూ చేయలేదు, వీళ్ళెందుకు కండక్ట్ చేయలేదు, ఇవన్నీ చూడండి. మనకేంటంటే ఊహలే, జస్ట్ అనుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. దయచేసి ఎస్ఎస్సి రిజల్ట్స్ వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. 10 days పట్టొచ్చు, 5 days పట్టొచ్చు, రైట్. ఒకవేళ టెండర్స్ గురించి వీళ్ళకు సంబంధం లేదు, మాకెందుకు మీ టెండర్స్ తో అని ఎస్ఎస్సి భావిస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్స్ 2-3 రోజుల్లోనే రావచ్చు, లేదంటే వారం రోజుల్లో రావచ్చు, గుర్తుంచుకోవాలి. లేదు ఆ టెండర్ ఫైనల్ అయితేనే మేము ఫిజికల్ కండక్ట్ చేస్తాం సిఆర్పిఎఫ్ వాళ్ళు అనుకొని సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎస్ఎస్సికి ఇంటిమేట్ చేసి లేదు మీరు వెయిట్ చేయండి, ఇక్కడ ఫైనల్ అయితేనే మీరు రిజల్ట్స్ ఇవ్వండి అని ఎక్స్పెక్ట్ చేస్తా అని చెప్తే 20 days కూడా పట్టొచ్చు అండి. వీ కాంట్ సే దట్, రైట్. సో ఎనీ టైం అయినా రావచ్చు, లేట్ అయినా కావచ్చు. అన్నెసరీ ఏదో ఇన్ఫర్మేషన్ లేని రిజల్ట్స్ గురించి ప్రతిదీ ఇదో రిజల్ట్స్ ఇదో ఈ రోజు వచ్చింది, ఆ రోజు వచ్చింది, రేపు వచ్చింది, నిన్న వచ్చింది అనుకుంటే కాదు, ఊరికే టైం వేస్ట్. మీరు కూడా ఉన్న నోటిఫికేషన్స్ ఉన్న అవకాశాలకు యూజ్ చేసుకునే దానికి మీరు టైం అనేది వేస్ట్ చేసుకోకుండా యూజ్ చేసుకోండి. ఊరికి అనవసరంగా జరిగిపోయింది, రాశారు, అల్టిమేట్లీ ఎవరు చేంజ్ చేసేదానికి లేదు. బట్ ఫిజికల్ గా ప్రిపేర్ అయ్యేదానికి కొంతమంది టెన్షన్ ఉంది, ఎందుకంటే కట్ ఆఫ్ బార్డర్స్ లో ఉన్నారు కాబట్టి. బట్ చేసేది ఏముంది, సో కొంచెం మనసును డైవర్ట్ చేసుకుని ఉన్న నోటిఫికేషన్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి, రైట్. హెవీగా 100% కాన్ఫిడెంట్ ఉన్నారంటే మాత్రం మీరు రన్నింగ్కి వెళ్ళండి. బట్ అటు ఇటుగా క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళైతే మాత్రం రన్నింగ్ కు వెళ్తూనే మీరు వచ్చే నోటిఫికేషన్స్ కూడా ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అనమాట. ఇది అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ అండి. ఎస్ఎస్సిజిడి రిజల్ట్స్ గురించి పెద్దగా క్లారిటీ లేదు నిజంగా చెప్పాలంటే. బట్ టెండర్ అనేది ఓపెన్ అయింది, ఇది ఒక గుడ్ న్యూస్. తొందరగా ప్రాసెస్ అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో ఈ విషయం మీకు చెప్దామని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అనమాట, రైట్. ఎస్ఎస్సి ఎంటీఎస్ కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దానికి సంబంధించి మంచి కోర్సు ఇవ్వడం జరిగింది, రైట్. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్, దానికి సంబంధించి మంచి కోర్సు, రైట్.
సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ సంబంధించిన కోర్సెస్ సైనిక యాప్ లో అవైలబుల్ ఉన్నాయి. మంచి కాంటెంట్ తో పాటు లేట్ అయినా పర్వాలేదు ఎక్సలెంట్ కాంటెంట్ తో పాటు మీ ముందుకు కోర్సెస్ తీసుకొని రావడం అయితే జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ బ్రహ్మాస్త్ర కోర్సు వన్ ఆఫ్ ది వండర్ఫుల్ కోర్స్ అండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి కోర్స్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఆ కోర్సు నిజంగా అల్టిమేట్ గా అన్ని కోర్సెస్ ను బీట్ చేస్తారు. సో సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.